ఎస్ ఇక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. రేవంత్ సర్కార్ మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇస్తుంది. ఇప్పటికే తన కాలేజీలో ఇక అవకతవకలు జరుగుతున్నట్టుగా కొంత అంచనాలకు వచ్చినట్టు తెలుస్తుంది రేవంత్ సర్కార్. ఇక మల్లారెడ్డికి 700 కోట్ల లాస్కు ఇక చెక్ పెట్టే ఆలోచనలో రేవంత్ సర్కార్ నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీట్ల విషయంలో కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల దోపిడీ కావచ్చు, ఇతరితర అంశాల మీద మల్లారెడ్డి మీద రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. గతంలో హైడ్రా కూడా మల్లారెడ్డి మీద ఫోకస్ పెట్టింది. అక్రమ కట్టడాలు కట్టినట్టు, అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినటువంటి వార్తా కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. అసలు మల్లారెడ్డి విషయంలో మరి రాష్ట్ర సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి? ఇప్పటికే దాదాపు 700 కోట్ల సంపాదించాలని మల్లారెడ్డి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక 2 రోజుల్లో మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రభుత్వం నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఎన్ఓసి తీసుకోకుండానే యూజీసీ నుంచి డీమ్ టు హోదా తెచ్చుకున్నట్లుగా గుర్తింపు. మరోవైపు అడ్మిషన్ల ప్రారంభమయ్యాక డీమ్ టు హోదాతో 320 సీట్లకు మల్లారెడ్డి కోత. ఇక విద్యార్థులకు దక్కాల్సిన 320 ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకునే ఛాన్స్ అంటూ త్వరలోనే హైకోర్టుకు రేవంత్ సర్కార్ వెళ్లే ఆలోచన తెలుస్తుంది. మా ప్రతినిధి ప్రస్తుతం శ్రీధర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఇప్పటికే రేవంత్ సర్కార్ మాజీ మంత్రి మల్లారెడ్డి మీద కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. తన కాలేజీలో అవకతవకలు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? శ్రీశైలం అటు మాజీ మంత్రి మల్లారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం మరొక షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పాలి. గతంలో ఒకవైపు హైడ్రా, ఇంకొక వైపు మల్లారెడ్డికి కాలేజ్ పర్మిషన్ల విషయము ఆ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఒకవైపు మెడికల్ కాలేజీలకు సంబంధించి అటు డీమ్డ్ హోదా యూజీసీ నుంచి మల్లారెడ్డి తెచ్చుకున్నాడు. మల్లారెడ్డి యూనివర్సిటీగా కూడా ప్రస్తుతం అది కొనసాగుతుంది. కాబట్టి ఇటు మల్లారెడ్డి గతంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ కాళోజీ నారాయణరావు ఏదైతే ఉందో హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి దాని కింద పనిచేస్తూ ఉండే. కానీ ఇక్కడ ఎటువంటి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండానే డీమ్డ్ యూనివర్సిటీ కింద యూజీసీ నుంచి పర్మిషన్లు తీసుకొని దాదాపుగా 300 అడ్మిషన్లు అయితే ప్రారంభించారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 300 మంది విద్యార్థులకు కూడా అక్కడ స్థానికత కోల్పోయే అవకాశం ఉంది. ఈ సీట్లను ఒకవైపు మల్లారెడ్డి మేనేజ్మెంట్ కోటాలో గిట్ట అమ్ముకుంటే 700 కోట్ల పైగా కూడా మల్లారెడ్డి కాలేజీకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చూస్తున్నాం, మెడిసిన్ కు సంబంధించి ఒకవేళ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి బి కేటగిరీ సీట్లు కూడా అమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా కోటికి పైగానే మల్లారెడ్డి కాలేజీలో ఉంది. కాబట్టి 320 సీట్లు అంటే కూడా దాదాపుగా కోటికి పైగా వేసుకున్నా సరే ఎక్కడ లేని 700 కోట్లు కూడా రాష్ట్రానికి ఒకవైపు మల్లారెడ్డి గండి పెడుతున్నాడని చెప్పొచ్చు. మరొక పక్క మల్లారెడ్డికి సంబంధించిన ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనిపైన అటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఎన్ఓసి తీసుకోకుండా ఏ విధంగా వెళ్తారన్న దానిపై కూడా సమీక్ష నిర్వహించారు. అటు వైద్య అధికారులకు కూడా ఒకవైపు దానికి సంబంధించినటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ పైన కూడా మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ పైన కూడా కోర్టుకు వెళ్లాలి, తగిన ఆధారాలు చూపించి మల్లారెడ్డి యూనివర్సిటీ పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించినట్టయితే సమాచారం. మరి ఇప్పటికే మల్లారెడ్డికి షాక్ల మీద షాక్లు తలుపుతాయి. గతంలో చూసాం ఒకవైపు శ్రీధర్ ప్రధానంగా గతంలో మనం చూసాం మల్లారెడ్డి అల్లుడి మీద ఆరోపణలు, మల్లారెడ్డి మీద భూ ఆరోపణలు కబ్జా చేశారంటూ, మరోవైపు హైడ్రా సైతం మల్లారెడ్డి అక్రమంగా ఇక కాలేజీలు నిర్మించారంటూ కూడా నోటీసులు లాంటివి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మల్లారెడ్డి మీద కొన్ని ఫిర్యాదులు సైతం వచ్చినాయి. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పరిస్థితి ఏంటి అసలు ప్రస్తుతం? గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగినటువంటి మల్లారెడ్డి మీద అనేక మంది ఒకవైపు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన పోలీసులు కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లు కూడా వాటిని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి బాధితులు ఒక్కొక్కరిగా ప్రభుత్వం మారాక అధికారంలోకి కాంగ్రెస్ లోకి వచ్చాక కూడా ఒకవైపు మల్లారెడ్డి కబ్జా చేశారని కొంతమంది మల్లారెడ్డి తమను బెదిరించి భూములు లాక్కున్నారని చెప్పి కూడా చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. దీనిపైన ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఫోకస్ పెడుతుంది. ఇందులో మల్లారెడ్డి కుమారుడు కానివ్వండి, మల్లారెడ్డి అల్లుడు ఏదైతే ఉందో వివాదం కూడా గతంలో చెలరేగినటువంటి విషయం తెలిసిందే. మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి కూడా కొన్ని కాలేజీలు అటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి హైడ్రా కూడా మల్లారెడ్డి కాలేజీలను కూల్చేసేందుకు కూడా సిద్ధమైంది. కానీ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ దృష్టిలో ఉంచుకొని కూడా ఈసారికి సంబంధించి అకాడమిక్ ఇయర్ కు కూడా కొంత వాళ్ళకు వెసులుబాటు అయితే కల్పింది. మల్లారెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి మల్లారెడ్డికి రోజుకొక చిక్కొచ్చి పడుతుంది.
రోజుకో వివాదంలో కూడా మల్లారెడ్డి ఉంటున్నారు. వీటన్నిటిని కూడా గత ప్రభుత్వంలో ఉంటూ కూడా మల్లారెడ్డి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించి కూడా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మల్లారెడ్డిని కొంత టార్గెట్ గా ముందుకు వెళ్తుంది అని చెప్పి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది శ్రీశైలం. గతంలో శ్రీధర్ మనం చూసాం, మల్లారెడ్డి తొడగొట్టి మీసాలు తిప్పి ఇక రేవంత్ కు కొన్ని వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ ఇప్పుడు అధికార పార్టీ ఇక తెలంగాణ సీఎంగా కంటిన్యూ అవుతున్నారు. ఆ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఏమైనా తెరలేపిందా కాంగ్రెస్, లేకపోతే ఆ జెన్యున్ గానే మల్లారెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలకు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? మీరన్నట్టుగానే గతంలో మల్లారెడ్డి తొడగొట్టి రేవంత్ కు సవాల్ విసినటువంటి విషయం తెలిసిందే. కానీ కొద్ది నెలల్లోనే పరిణామాలు మారాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మొదట్లోనే ఒకవైపు మల్లారెడ్డి కాలేజీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి ఒకవైపు కూలగొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అటు ముఖ్యమంత్రి ముఖ్య అనుచరుడు అయినటువంటి నరేందర్ రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చర్చలు జరపాలని చెప్పి మల్లారెడ్డి భావించారు. అట్లాగే అటు డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి డికే శివకుమార్ ను కలిసి రేవంత్ తో అయోధ్య కుదిర్చేందుకు కూడా మల్లారెడ్డి ప్రయత్నం చేశారు. వీటన్నిటి కూడా ఒకవైపు రేవంత్ పట్టించుకోకపోవడంతో కూడా మల్లారెడ్డి మీద కాస్త రేవంత్ ఫోకస్ పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ వ్యక్తిగతంగా కూడా అప్పుడు డ్యామేజ్ చేశారు. ఆయన కూతురికి సంబంధించినటువంటి పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. పెళ్లికి అసలు డబ్బులు ఎవరిచ్చారు అసలు అని చెప్పి రేవంత్ విషయంలో కూడా మల్లారెడ్డి మాట్లాడి రేవంత్ ను పర్సనల్ గా టచ్ చేశారు. కాబట్టి అటు మల్లారెడ్డిని కూడా టార్గెట్ చేశారా అని కూడా కొత్త చర్చ జరుగుతుంది. ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడి అని చెప్పి కూడా వైపు రేవంత్ అనుచరులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఎందుకంటే చూస్తుంటాం, అది ప్రభుత్వాలు మారినప్పుడు కూడా అటు విపక్ష నేతల్ని అటు ప్రతిపక్ష నేతల్ని కూడా కాస్త ఇబ్బంది పెట్టడం, వారిని తమ దారికి తీసుకురావడం కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు నేతలు చేస్తుంటారు. కాబట్టి అదే కోణంలో మల్లారెడ్డి ఇష్యూకి సంబంధించి కూడా ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తవ్వి కాస్త ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది శ్రీశైలం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్. ఇది మొత్తం మీద మల్లారెడ్డికి సంబంధించి గతంలో మల్లారెడ్డి ఆ జోస్ కనబడట్లేదు. ప్రస్తుతం మల్లారెడ్డి గతంలో తొడలు కొట్టాడు, రేవంత్ కు సవాలు విసిరాడు. కానీ అధికారం పోయాక ఇక పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మల్లారెడ్డి వరుసగా వివాదాల్లోకి తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మల్లారెడ్డి సంబంధించినటువంటి తన మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఆ పూర్తి స్టోరీ చూద్దాం. 700 కోట్ల లాస్ మల్లారెడ్డికి ఎలా వచ్చే అవకాశం ఉంది ఏంటనేటువంటి పూర్తి సినారిను తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఎస్, మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై రాష్ట్ర సర్కార్ సీరియస్ గా ఉన్నది. డీమ్డ్ హోదాలో లోకల్ కోటా సీట్లకు గండి కొడుతున్నారని ఇటీవల మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అయితే వైద్య కళాశాల అనేది నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ పరిస్థితులపై విచారణ చేరుంది. ఇందుకోసము తొలుత నోటీసులు జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో పాటు మరికొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న డీమ్డ్ హోదాలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి కూడా నోటీసులు జారీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీపై ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించారు, ఎన్ని సర్జరీలు జరిగాయి, ఎన్ని డెలివరీలు చేశారు, ఇక డీటెయిల్స్గా సేకరించినట్టుగా తెలుస్తోంది. గడిచిన 3 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆయా ఆసుపత్రులకు చేసిన చెల్లింపులు ఎంత అనేది దానిపై సర్కార్ పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తప్పుడు వివరాల్ని తేలితే వెంటనే ఆరోగ్యశ్రీ ఎంపనల్మెంట్ రద్దు చేయాలన్నటువంటి ఆలోచిస్తుంది. ఏదైతే గతంలో తప్పుడు వివరాలను తేలితే ఒకవేళ ఖచ్చితంగా వెంటనే ఆరోగ్యశ్రీ ఎంపనల్మెంట్ రద్దు చేయాలన్నటువంటి ఆలోచిస్తున్నట్టుగా ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అంతేకాక డీమ్డ్ హోదాలతో లోకల్ కోటా రిజర్వేషన్ అమలు చేయనున్న ఈ కాలేజీపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్టుగా సమాచారం. ఇదే అంశంపై వైద్యారోగ్య శాఖ మంత్రి నేడు ఉన్నత అధికారులతో రివ్యూ నిర్వహించారు. డీమ్డ్ యూనివర్సిటీ యాక్టు రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన విధానము, సీట్లకు జరుగుతున్న నష్టంపై ఆరా తీయనున్నారు. ఆఫీసర్లు ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని సచివాలయం వర్గాలు తెలిపాయి. ఇక మెడికల్ కాలేజీలు యూజీసీకి అసలు సంబంధం ఉండదని వైద్యాధికారులు చెబుతున్నారు. కాలేజీల అనుమతులు, పర్యవేక్షణ, ఇక వ్యవహారాలని నేషనల్ మెడికల్ కమిషనే చూస్తుంది. డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే ఆయా కాలేజీలు అప్పటికే అఫిలియేట్ అయిన యూనివర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక యూజీసీ నిబంధనలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. అయితే మల్లారెడ్డి కాలేజీకు అసలు తాము ఎన్ఓసీ ఇవ్వలేదని
డీమ్డ్ హోదా తెచ్చుకున్నారని కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఫీజుల విషయంలోనూ ఎన్ఓసి నుంచి స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయని 50% సీట్లకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన ఫీజులని ఛార్జ్ చేయాల్సి ఉంటుందంటూ ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ ఈ రూల్స్ ఏవి మల్లారెడ్డి కాలేజీ పాటించడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన సంఘటన కనిపిస్తూ ఉంది. ఇంకా ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఈ నేపథ్యంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరికొన్ని ప్రైవేట్ యూనివర్సిటీల పరిధిలో కాలేజీలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక డీమ్డ్ యూనివర్సిటీలు ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట అమలు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేనుంది. డీమ్డ్ యూనివర్సిటీలైన ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైన సగం సీట్లను కన్వీనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని ఆలోచిస్తుంది. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఆఫీసర్లకు ఇప్పటికే హెల్త్ మినిస్టర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు ఇటీవల యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీగా అనుమతులు ఇచ్చింది. దీనివల్ల కన్వీనర్ కోటాలోకి రావాల్సిన 200 ఎంబీబీఎస్ సీట్లు 100 బీడీఎస్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి మారిపోయాయి. అపోలో ఇక సిఎంఆర్ సహా మరో 4 కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం యూజీసీ వద్ద ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటికి కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే దాదాపు 400 సీట్లకు పైగా కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. తద్వారా రాష్ట్రానికి చెందిన లోకల్ స్టూడెంట్లకు నీట్లో మంచి ర్యాంకులు వచ్చినా ఆయా కాలేజీలో సీట్లు లభించవు. భవిష్యత్తులో ఈ కల్చర్ మరింత ప్రమాదకరంగా పెరగకముందే అడ్డుకోవాలంటూ సర్కార్ భావిస్తుంది. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు మేలు జరుగుతుందంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం మీద మల్లారెడ్డికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ కోటాలో కనుక సీట్లు అమ్ముకుంటే ఇక 100 కోట్ల రూపాయలు తన ఖజానాలో వేసుకోవచ్చు, తన ఖాతాలో వేసుకోవచ్చు అని మల్లారెడ్డి ఎన్నో ప్లాన్ చేసినప్పటికీ రాష్ట్ర సర్కార్ ఇక ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముందుగానే పసిగట్టినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఇక ఖచ్చితంగా 50% ప్రభుత్వ కోటాలో లోకల్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీని భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా మల్లారెడ్డికి ఒక్కో సీటుకి 1.5 వేసుకున్న దాదాపు 400 సీట్లు అంటే ఇక ఆలోచించుకోండి, దాదాపు 700 కోట్లకు పైగా మల్లారెడ్డికి లాస్ అయ్యే అవకాశం అయితే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.